నమస్కారం కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆరు నుంచి ప్రారంభం కానున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఏర్పాట్లు పూర్తి చేసిన టీటీడీ. పుంగనూరులో విస్తృతంగా పర్యటించిన రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ విజయ్ ప్రతాప్ రెడ్డి. MK5G అరెస్టుకు నిరసన తెలిపిన SDPI నాయకులు. పురపాలికకు బకాయిలు చెల్లించుకుంటే నీటి కుళాయి కనెక్షన్ కట్. వార్తలోని వివరాలు. జిల్లాలో ఉపాధి అవకాశాల కల్పనలో భాగంగా పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా అవసరమైన వారిని ఎంపిక చేసి వారికి శిక్షణ కార్యక్రమాల నిర్వహణకు చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. బుధవారం జిల్లా సచివాలయంలోని సమావేశపు మందిరం నందు జిల్లా పరిశ్రమలు మరియు ఎగుమతి ప్రోత్సాహక కమిటీ సమావేశం జిల్లా పరిశ్రమల కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పరిశ్రమలలో ఉపాధి అవకాశాల పెంపుపై సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి పనిచేయాలని, పరిశ్రమల స్థాపన ద్వారా ఆర్థిక పురోభివృద్ధితో పాటు ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని, ఈ దిశగా సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నియోజకవర్గంలో MSME పార్కుల ఏర్పాటుకు కృషి చేస్తూ ఉందని తెలిపారు. జిల్లాలో ప్రస్తుతం ఉన్న పరిశ్రమలకు అవసరమైన మానవ వనరులను సమకూర్చడంలో భాగంగా వారి అవసరాలకు అనుగుణంగా అవసరమైన వారికి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి ఉపాధి అవకాశాల కల్పనకు జిల్లా పరిశ్రమల కేంద్రం, జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ కలిసి పనిచేయాలని ఆదేశించారు. ఇదివరకే పరిశ్రమల స్థాపనకు కొరకు భూమి కేటాయింపులు చేసుకున్న వారు పరిశ్రమలను స్థాపించే దిశగా చర్యలు చేపట్టాలన్నారు. జిల్లాలో 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఇప్పటి వరకు 554 కోట్లతో 59,044 మందికి ఉపాధి కల్పించేలా 14,761 సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల ఏర్పాటుకు ఉదయం పోర్టల్ దరఖాస్తులు స్వీకరించడం జరిగిందన్నారు. సింగిల్ డెస్క్ పోర్టల్ క్రింద జనవరి 29, 2025 నుంచి మార్చి 4, 2025 వరకు 78 దరఖాస్తులు స్వీకరించగా 61 దరఖాస్తులకు అనుమతులు మంజూరు చేయడం అందేని తెలిపారు. ప్రధానమంత్రి ఉపాధి కల్పన ద్వారా 5 కోట్లతో 151 యూనిట్ల ఏర్పాటుకు అనుమతులు మంజూరు చేయడం అయిందన్నారు. PM విశ్వకర్మ యోజన క్రింద 1,914 మందికి శిక్షణ అందించడం జరిగిందన్నారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో MSMEల ఏర్పాటుకు అవగాహన కార్యక్రమాల నిర్వహణలో గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది ద్వారా ఇప్పటి వరకు 45,119 MSME యూనిట్లను సర్వే చేయడం జరిగిందని, ఈ సర్వే ప్రక్రియను మార్చి 15, 2025 లోపు పూర్తి చేయాలన్నారు. రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ విజయ్ ప్రతాప్ రెడ్డి పుంగనూరులో పర్యటించారు. బుధవారం ఉదయం పట్టణంలోని రహమత్ నగర్ అంగన్వాడీ కేంద్రాలను పరిశీలించేందుకు వచ్చిన రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ ను మైనార్టీ టీడీపీ నాయకులు షామీర్ లాల్ తదితరులు మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా స్వాగతం పలికారు. గూడూరుపల్లి వద్ద గల టిట్కో గృహాల సముదాయాల వద్ద రేషన్ సరుకులు సరఫరా చేసేందుకు సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని వారు చైర్మన్ కోరారు. తర్వాత నాగపాలెంలోని లినార్డు మున్సిపల్ హై స్కూల్ను సందర్శించారు. వంటగది, నూతన మెనూను పరిశీలించారు. మీకు ఒక అబ్బాయికి ఎంత డబ్బులు వస్తాయి? 8 రూపాయల 9 రూపాయల 69 పైసలు పెంచారు. నెలైంది పెంచి 9 రూపాయల 69 పైసలు పెంచారు. అమ్మా బాగా చేయాలి మీరు. డబ్బులు కూడా పెంచారు కదా. ఇప్పుడు వంట కూడా కొంచెం తగ్గించారు. ఇంతమంది అంత లేదు, తెల్లన్నం ఎక్కువగా ఉంది కాబట్టి ఇబ్బంది ఉండదు. బాగా చేయండి, మంచి క్వాలిటీ ఫుడ్ పెట్టండి. నూనె గినె ఇలాంటివన్నీ మంచివి పెట్టాలి. అమ్మా నిన్న పులిహోర అన్నం చేశారా? తిన్నారా అందరూ? శనిక్కాయల పచ్చడి చేశారా? చాలా మంది శనిక్కాయల పచ్చడి అంటే ఇడ్లీలో పచ్చడిలాగా చేస్తున్నారు.
అట్లా కాదు, మనం ఇంట్లో చేసుకునేట్టు రావాలి. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడారు. పాఠశాలలో మధ్యాహ్న భోజనం గురించి అడిగి తెలుసుకున్నారు. పిల్లలకు చదువు చాలా ముఖ్యమని, చదువుకోవడం వల్ల వారి జీవితం మెరుగుపడుతుందని, అందరూ బాగా చదువుకోవాలని తెలిపారు. లాస్ట్ ఇయర్ 581 మార్క్స్ వచ్చాయి ఇక్కడ హైయెస్ట్. ఈసారి క్రాస్ చేస్తారా? ఉన్నారా గెట్టెళ్ళు? వెరీ గుడ్. దాటాలి. 581 క్రాస్ చేయాలి. క్రాస్ చేస్తేనే ఇక్కడ ఉండే టీచర్స్ 581 మార్క్స్ ఒక గవర్నమెంట్ స్కూల్లో రావడం అంటే ఆషామాషి కాదు. టీచర్లు ఎంతో శ్రద్ధగా, ఇక్కడ చదివే పిల్లలు కూడా ఎంతో ఆసక్తిగా, వాళ్ళు ఎంతో శ్రద్ధ చూపిస్తే కానీ అన్ని మార్క్స్ రావు కదా. గతంలో మా టైంలో 10th క్లాస్ పాస్ అయ్యి ఒక 360 మార్కులు ఫస్ట్ క్లాస్ వచ్చిందంటే దేవాలయాలపై గుండు కొట్టించేది. అట్లుండేది కాలం. ఇప్పుడు వ్యవస్థలో పెను మార్పులు వచ్చాయి. పెద్ద మార్కులు రావాలి. 500 క్రాస్ చేస్తే కానీ పైనుంచి కిందికి చూడరు. అంత వ్యవస్థలో మార్పులు వచ్చాయి. డిజిటల్ బోర్డ్స్, లేటెస్ట్గా టెక్నాలజీ, ఇవన్నీ కూడా మీకోసం, మీకు చదువుల కోసం. డిజిటల్ బోర్డ్స్ ఎందుకు పెట్టారంటే ఐ కాంటాక్ట్కు బాగా గుర్తుంటుంది. మనం ఒక సినిమాకి వెళ్తే పేర్లు పడే దగ్గర నుంచి శుభం కార్డు వరకు అన్ని పూసగుచ్చినట్టు చెప్తాం బయటకు వచ్చి. ఎందుకని? ఐ కాంటాక్ట్ ప్లస్ ఇంట్రెస్ట్ మెయిన్ ఇంపార్టెంట్. మీకు చెప్పే చదువు, చూసే విధానము, ఆ టీవీలో చూసేటివి ఇవన్నీ కూడా మీకు ఇంట్రెస్ట్గా చూస్తేనే మీరు కళ్ళు మూసుకుంటే అన్ని గుర్తొస్తాయి. ఏమేమి టీవీలో కదిలినాయి ఏమనేది అట్లా అనమాట. అందుకోసం ప్రభుత్వం మీకోసం మంచిగా డిజిటల్ టీవీస్ పెట్టారు. 581 మార్క్స్ వచ్చాయంటే అది ఎంత టీచర్లు ఎంత ఇష్టంగా వాళ్ళు మీకు చెప్పబట్టి దాన్ని మీరు ఈరోజు మళ్ళీ అవి రీచ్ చేయాలనే ఒక దృఢ సంకల్పం మీకు. ఇవన్నీ కూడా బాగా ఇంపాక్ట్ ఉంటుంది. మంచిగా చదవండి, ఇష్టంగా చదవండి, కసిగా చదవాలి. ఆషామాషి చదివితే ఈ కాలం నడవదు. అర్థమైందా? బాగా మంచి చదివితేనే ఫ్యూచర్ ఉంటుంది. మంచి హ్యాపీగా మంచి మీరు అనుకునే గోల్స్ రీచ్ చేస్తారు. మంచి జాబ్స్ వస్తాయి. మంచి ప్రైవేట్ జాబ్స్ ఉన్నాయి. మంచి బిజినెస్లు చేయొచ్చు. మన తెలివితేటలు ఉంటాయి. చదువు అనేది ఒక వజ్రాయుధం. ఆ ఆయుధాన్ని పట్టుకుంటేనే మీరు ఏమైనా సాధించగలరు. అందులో గ్యాప్ వచ్చిందంటే ఏం పనికి రాకుండా తయారవుతాం. మీరు సొంతగా కాళ్ళ మీద నిలబడి మీ ఎర్నింగ్ ఉండేదంటే మీకు ఒక ఫ్రీడమ్ ఉంటుంది. ఇంట్లో ఫ్రీడమ్ ఉంటుంది. ఎంతసేపు భర్త సంపాదించే. ఓకే, ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. బీ కేర్ఫుల్, టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యూచర్. ఇప్పుడు ఇక్కడ రైస్లో మీకు ఫోర్టిఫైడ్ కెనల్స్ అని కొన్ని కలుపుతారు. తెలుసు, ఐడియా ఉందా మీకు? వాటిలో ఫోలిక్ యాసిడ్, విటమిన్ B12, ఐరన్, ఈ 3 విటమిన్స్ ఉంటాయి. అవి మీ బ్యాక్ బోన్ స్ట్రెంత్ ఆన్ చేస్తుంది. ఓకే, మెమరీ పవర్ బాగా ఇంక్రీజ్ చేస్తుంది. ఓకే, మీకు హిమోగ్లోబిన్ శాతం బాగా పెంపొందిస్తుంది. నాడీ వ్యవస్థ బాగా పనిచేస్తుంది. ఇన్ని ఆస్పెక్ట్స్ ఉన్నాయి ఆ రైస్లో. ప్రభుత్వం మనకు తెలియకుండానే మన ఆరోగ్యాన్ని కాపాడుతూ ఉంది చాప కింద నీరులో. ఓకే, అర్థమైందా? మెను కూడా చేంజ్ చేస్తారు కొంచెం. ఆ మెను కూడా చాలా బాగుంది. ఖచ్చితంగా అందరు ఇక్కడ భోజనం చేయండి. అయితే మీరు ఇంట్లో ఫ్రీ రైస్ వస్తాయి కదా, అవి మీ మమ్మీ వాళ్ళకి చెప్పండి. గంజి ఉంచకూడదు. గంజి ఉంచితే ఆ ఫోర్టిఫైడ్ కెనాల్స్ కరిగిపోయి ఆ గంజిలో వెళ్ళిపోతాయి. గంజి ఉంచకుండా సరి నీళ్ళు పోసుకొని మనము బేకింగ్ ఉడకబెట్టుకోవాలి. ఓకేనా? ఆల్ ది బెస్ట్. బీ కేర్ఫుల్, టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యూచర్. మేలుపట్లలోని గిరిజన సంక్షేమ పాఠశాల, దోబీ కాలనీ, LIC కాలనీలోని అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేశారు. స్టాక్ రిజిస్టర్లతో పాటు ప్రభుత్వం అందించే సరుకులు బాలింతలకు, గర్భవతులకు చేరుతున్నాయా లేదా అని ఫోన్ చేసి కనుక్కున్నారు. పొంగనూరులో అంగన్వాడీ కేంద్రాలలో పనితీరును అభినందించారు. గర్భవతులు, బాలింతలు ఈ నెలలో 4 గర్భవతులు, 3 బాలింతలు సార్. దగ్గర 6 months కంప్లీట్ అయింది సార్. పిల్లలు 28. నేను అంగన్వాడీ సెంటర్ నుంచి, మీ అంగన్వాడీ సెంటర్ నుంచి మాట్లాడుతున్నానమ్మా. మీకు ఎవరి మంది అన్ని ఇస్తున్నారమ్మా? ఎగ్స్ ఎన్ని ఇస్తున్నారు మంత్లీ? నెలకు 25. పాలు, బాలామృతం ప్యాకెట్ పెడుతున్నారా పిల్లలకమ్మా? తింటున్నారు కదా పిల్లలు బాగా? మీకు ఈ సెంటర్లో అన్నీ పిలిచి అన్ని ఇస్తున్నారు కదా సక్రమంగా? ఏం ఇబ్బంది లేదు కదమ్మా?
బాగానే చూసుకుంటారు కదా? ఓకే ఓకే సరిపోయిందా? ఏం రైమ్ వస్తుంది? స్టార్టింగ్ వెరీ గుడ్. 4 కార్నర్స్ లర్నింగ్ రూమ్ సార్, అక్కడ స్టోర్ రూమ్ సార్, అది కిచెన్ సార్, టాయిలెట్ బాత్రూమ్ బయట 6,000 రెంట్ అమ్మా. టౌన్లో మన ప్రొవిజన్ 6,000 అప్పు అంగన్వాడీ సెంటర్స్ ని చేయమని చెప్పారు సార్. అవునా? ఈ విధంగా 4 అంతా ఈ మెటీరియల్ అంతా ఇచ్చారు. అవును సార్. మంచి టీవీలు కూడా వస్తున్నాయి. అవును సార్, వస్తున్నాయి సార్. వైఫై కనెక్షన్ ఇస్తారు, ఇంటర్నెట్ కనెక్షన్, పిల్లలకు వాటిలో చూసి చెప్పాలా? బాగుంది మీ సెంటర్, వెరీ గుడ్. బాగా చేయండి మా, బాగా చేయండి, సంతోషం. ఇన్ని బాగా ఇస్తున్నారమ్మా. మీకు ఇక్కడ ఒక పిల్లలు ఉన్నారా? చిన్న బాబు టేక్ హోమ్ రేషన్. ఇద్దరు టేక్ హోమ్, ఇద్దరు టేక్ హోమ్ రేషన్ సార్, ఒకరు ప్రీ స్కూల్. ఆల్రెడీ ముందు అమ్మాయి కూడా మన దగ్గరే వచ్చింది. ఓకే. మీరు గర్భవతిగా ఉన్నప్పుడు, బాలింతగా ఉన్నప్పుడు అన్ని ఇక్కడ పిలిచి ఇచ్చాము. మీరు పిఎం మాతృవందన యోజన అని చెప్పేసి 5,000 రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే పథకం వచ్చింది. ఎప్పుడన్నా ఆశా వర్కర్లు వచ్చి రాసుకుంటారు. రాలేదా? స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్ హోదాలో ఈరోజు ఈ నియోజకవర్గంలో తిరుగుతూ ఉన్నాం. ముఖ్యంగా ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ అనేది సివిల్ సప్లైస్, ఐసిడిఎస్, అంగన్వాడీస్, మిడ్ డే మీల్స్, వెల్ఫేర్ హాస్టల్స్, పిఎం మాతృవందన యోజన అని చెప్పేసి అది మనకు మొదటి డెలివరీకి 5,000 రూపాయలు, రెండో డెలివరీ గర్ల్ బేబీ అయితే కన్నా 6,000 రూపాయలు ఇచ్చే పథకం, అది సెంట్రల్ గవర్నమెంట్ స్కీము. ఈ ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ అనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మిళితంగా ఇచ్చే ఉచిత ఆహారం మీద పనిచేస్తాయండి. చాలా బాగుంది, సంతోషం అనిపిస్తూ ఉంది నాకు. కొన్ని హాస్టల్స్లో చిన్న ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయి, అవి కూడా రెక్టిఫై చేస్తూ ఉన్నాం. మిడ్ డే మీల్స్ అయితేనేంటి, తర్వాత మన అంగన్వాడీ సెంటర్స్ అయితేనేంటి, అన్నీ కూడా చాలా మార్పు కనిపిస్తూ ఉంది నాకు. ఎందుకంటే గతంలో నేను ఒక 2 years వచ్చాను నేను, అంటే ఇక్కడికి రాలేదు, చిత్తూరు డిస్టిక్. అప్పుడు చాలా ఇర్రెగ్యులారిటీస్ ఉండేటివి. ఇప్పుడు బాగా మన పీడీ మేడం ఆధ్వర్యంలో, మంచిగా సిడిపిఓల ఆధ్వర్యంలో ఈ అంగన్వాడీస్ చాలా బాగున్నాయి. చాలా సంతోషం అనిపించింది నాకు. అలాగే మిడ్ డే మీల్స్ అయితేనేంటి, ఇవన్నీ కూడా చాలా మంచి కార్యక్రమాలు. కేంద్రము రాష్ట్రము కలిసి వాళ్ళ పార్ట్నర్షిప్లో మన గవర్నమెంట్లు ఇస్తున్న పథకాలు ఇవి. ఇది నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013 లోబడి ఏపీ స్టేట్లో ఈ ఫుడ్ కమిషన్ అనేది పనిచేస్తూ ఉంది. మాకు హ్యాపీగా ఉంది. వెల్ఫేర్ హాస్టల్స్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవి కొంచెం వాళ్ళకి బిల్స్ రాక, ఆ డబ్బులు సరిపోక, రేట్ల ద్రవ్యోల్బణం వల్ల, ఆ పెను అది కొంచెం పెరగడం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి. ఆ బిల్స్ కూడా సక్రమంగా మంత్లీ రావడం లేదని చెప్పి కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయి. అవన్నీ కూడా మేము అధికారులతో మాట్లాడి అవన్నీ సవరిస్తాం. ఓకేనండి, థ్యాంక్ యూ. పొంగనూరు పురపాలికకు చెల్లించాల్సిన బకాయిలను సరైన సమయంలో చెల్లించి పురపాలక సంస్థ అభివృద్ధికి తోడ్పడాలని కమిషన్ మధుసూదన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ప్రత్యేక బృందాలుగా ఏర్పాటయ్యి సిబ్బంది పన్నులు వసూలు చేస్తున్నారు. బుధవారం వివిధ ప్రాంతాలలో మొండి బకాయిదారుల నీటి కనెక్షన్ను తొలగించారు. దయవుంచి పురపాలికకు చెల్లించాల్సిన ఆస్తి మరియు నీటి పన్నులను చెల్లించాలని కమిషనర్ ప్రజలను కోరారు. ఈ మార్చి నెల అయినందున పురపాలక సంఘమునకు చెల్లించవలసిన ఆస్తి పన్ను, నీటి పన్ను బకాయిలు త్వరితగతిన చెల్లించి పట్టణ అభివృద్ధికి తోడ్పడవలసినగా కోరడమైనది. అంతేకాకుండా ఈ దినము అధిక మొత్తంలో బకాయిలు ఉన్న కొంతమంది భవన యజమానులకు హెచ్చరించడమైనది. అంతేకాకుండా కొత్త ఇళ్ల నందు ఒక భవనాన్ని సీజ్ చేయడమైనది. కావున అధిక మొత్తంలో బకాయి ఉన్న భవన యజమానులకు విన్నవించుకోవడం ఏమనగా త్వరితగతిన సదరు బకాయిలు చెల్లించి పురపాలక సంఘ అభివృద్ధికి తోడ్పడవలసినదిగా కోరడమైనది. అట్లు చెల్లించినచో 7 దినముల లోపల అట్లు చెల్లించినతో సదరు బిల్డింగ్లు కూడా సీజ్ చేయబడినని తెలియజేయడమైనది. ఇప్పుడు
కాసేపు ప్రకటనలు. శ్రీ వెంకటేశ్వర థియేటర్ వారి శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ప్యాలెస్ గోల్డ్ ఎక్స్చేంజ్ స్కీమ్. మేము కొత్తగా గోల్డ్ ఎక్స్చేంజ్ స్కీమ్ ప్రారంభించాము. ఈ స్కీమ్ లో భాగంగా మీ పాత నగ తీసుకురండి, అదే బరువుకు కొత్త నగ తీసుకోవచ్చు. 6 నెలల తరువాత తరుగు కూలీ లేకుండా తీసుకోండి. మళ్ళీ చెప్తున్నాము, మీ పాత నగకు కొత్త నగ తరుగు కూలీ లేకుండా 6 నెలల తర్వాత తీసుకోవచ్చు. ఈ అవకాశం కేవలం శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ప్యాలెస్ లో మాత్రమే. వివరాలకు సంప్రదించండి. ఎస్వి గోల్డ్ ప్యాలెస్, తాజ్ మహల్ థియేటర్ రోడ్, రిలయన్స్ ట్రెండ్స్ పక్కన, పుంగనూరు. మా వాట్సాప్ నంబర్ 8106488916. శ్రీ వెంకటేశ్వర థియేటర్ వారి శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ప్యాలెస్ గోల్డ్ ఎక్స్చేంజ్ స్కీమ్. మేము కొత్తగా గోల్డ్ ఎక్స్చేంజ్ స్కీమ్ ప్రారంభించాము. ఈ స్కీమ్ లో భాగంగా మీ పాత నగ తీసుకురండి, అదే బరువుకు కొత్త నగ తీసుకోవచ్చు. 6 నెలల తరువాత తరుగు కూలీ లేకుండా తీసుకోండి. మళ్ళీ చెప్తున్నాము, మీ పాత నగకు కొత్త నగ తరుగు కూలీ లేకుండా 6 నెలల తర్వాత తీసుకోవచ్చు. ఈ అవకాశం కేవలం శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ప్యాలెస్ లో మాత్రమే. వివరాలకు సంప్రదించండి. ఎస్వి గోల్డ్ ప్యాలెస్, తాజ్ మహల్ థియేటర్ రోడ్, రిలయన్స్ ట్రెండ్స్ పక్కన, పుంగనూరు. మా వాట్సాప్ నంబర్ 8106488916. పుంగనూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు ఎస్ఎస్బి కోల్డ్ స్టోరేజ్ వారి శ్రీ సుగుటూరు గంగమ్మ జాతర ఉగాది మరియు రంజాన్ శుభాకాంక్షలు. ఎస్ఎస్బి కోల్డ్ స్టోరేజ్, శ్రీ సాయి బాలాజీ కోల్డ్ స్టోరేజ్, పలమనేరు నుండి పుంగనూరు జాతీయ రహదారి టోల్గేట్ తర్వాత ఆపోజిట్ టు గుడిసెబండ విలేజ్, పుంగనూరు. మన వ్యాపార మరియు రైతు సోదరులకు శుభవార్త. ఆధునీకరించిన శీతలీకరణ సాంకేతికత, అత్యధిక నిల్వ సామర్థ్యం ఇంకా అధునాతన సదుపాయాలతో మరింత మెరుగైన సేవలు అందించడానికి మన ఎస్ఎస్బి కోల్డ్ స్టోరేజ్ ప్రారంభమైనది. మీ ఉత్పత్తులకు సంపూర్ణ భద్రత కల్పిస్తూ మీ వ్యాపారం అభివృద్ధి చెందడానికి మన శీతల గిడ్డంగి ఎస్ఎస్బి కోల్డ్ స్టోరేజ్ సిద్ధంగా ఉన్నది. మీ ఉత్పత్తికి ఉత్తమమైన భద్రత ఎస్ఎస్బి కోల్డ్ స్టోరేజ్, పలమనేరు నుంచి పుంగనూరు జాతీయ రహదారి టోల్గేట్ తర్వాత ఆపోజిట్ గుడిసె బండ విలేజ్, పుంగనూరు. వివరాలకు సంప్రదించండి. మేనేజర్ 9733344458. తిరిగి వార్తలకు స్వాగతం. మహిళలు ఆర్థికంగా ఎదగాలని కూటమి ప్రభుత్వం అందిస్తున్న రుణాలను డ్వాక్రా సంఘాలలోని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని పుంగనూరు మండల టీడీపీ అధ్యక్షుడు మాధవరెడ్డి అన్నారు. మండల పరిధిలోని గుడిసెబండ, మంగళం, భీమగానపల్లి పంచాయతీల్లో జరిగిన డ్వాక్రా సంఘాల సమావేశంలో ఆయన పాల్గొనగా ఘనంగా స్వాగతం పలికారు. ప్రభుత్వం అందిస్తున్న రుణాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా ప్రోగ్రామ్ సెక్రటరీ చైతన్య రాయల్, ఏపీఎం కృష్ణప్ప, నాయకులు పాముల హరి, ప్రకాష్, పవన్ చౌదరి, హరి, రాంబాబు, మణి మరియు సంఘమిత్రాలు పాల్గొన్నారు. ఇది మంచి ప్రభుత్వమా, మంది కూటమి ప్రభుత్వం, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, పురంధేశ్వరి గారు ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటై దాదాపు 8 నెలలు పూర్తిగా వస్తూ ఉంది. ఈ 8 నెలల్లో అనేక కార్యక్రమాలు చేసుకోగలిగినాము. మాకు మా అక్క చెల్లెములు ఇప్పటికే 2-3 సార్లు మమ్మల్ని ఆహ్వానించడం, మేము కూడా వాళ్ళని అర్థం చేసుకోవడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమాలు మనము ప్రభుత్వం ఇచ్చిన పథకాలు ఏమైనా కానీ సద్వినియోగం చేసుకొని గ్రూప్లో నిలబడి ఫ్యామిలీని లేడీసే మెయింటైన్ చేసేంత కెపాసిటీ ఉండాలా అనే ఉద్దేశంతోనే మనకి ఉమ్మడి ప్రభుత్వము ఇలాంటివంతా రెడీ చేస్తూ ఉంది. ఈరోజు 2,50,000కి 50,000 రూపాయలు సబ్సిడీ, 25,000 రూపాయలు బెనిఫిషియరీ కట్టడము, 1,75,000 ఇంట్రెస్ట్ లేకుండా దానిపైన పెట్టుబడి పెట్టుకొని దాంట్లో వచ్చిన ఆదాయాన్ని వాళ్ళు డెవలప్ చేసుకోవాలని వీళ్ళకి ప్రభుత్వం సహకారం అందించింది. కాబట్టి మా ఇన్ఛార్జ్ ఎవరులో చల్లా రామచంద్రారెడ్డి గారు ఉంటారు. మీకేమన్నా అవసరం అనిపిస్తే మేము ఆయన దృష్టికి కూడా తీసుకెళ్ళి మీకు ఏం చేయాలా అనేది కూడా మేము ముందు తీసుకుపోతాము. ఇంతకుముందు గత ప్రభుత్వాలు మమ్మల్ని అయితే చాలా ఇబ్బంది పెట్టినాయి, మీకేం చేసినాయో మాకు తెలియదు. అవంతా మనము దృష్టిలో పెట్టుకోకుండా అప్పుడు జరిగినవి వదిలేసి ఇప్పుడు మనం ఎలా ముందరికి వెళ్ళాలి, మన కాళ్ళ మీద మనం ఎలా నిలబడాలి, మీరు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు, మాకు కూడా ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఇదంతా ఫ్రెండ్లీ ప్రభుత్వం. మీకు ఏదైనా సమస్య ఉంటే మాకు చెప్పొచ్చు. మా వల్ల కాకపోతే మా ఇన్ఛార్జ్ గారి దృష్టికి తీసుకుపోతాం, బాబురెడ్డి గారి దగ్గరికి.
అక్కడ కూడా మీ సమస్యలు ఏమన్నా ఉన్నాయి కానీ మేము క్లియర్ చేపిస్తాము. మీరు ఏ ఒక్కరికి భయపడాల్సిన అవసరం లేదు. మనమంతా ఫ్రెండ్షిప్గానే ఉండాలి. ఫ్రెండ్లీ ప్రభుత్వం కాబట్టి అక్క చెల్లెమ్మలంతా మీరు ఒక స్టాండ్ అయ్యి మీరు స్టాండ్ కండి, మా ప్రభుత్వాన్ని స్టాండ్ చేయించండి. మాకు అదే మీరు ఇచ్చే పెద్ద కాంక్ష తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. నమస్కారం. ఎస్డిపిఐ పార్టీ జాతీయ అధ్యక్షులు ఎంకే ఫైజీని ఢిల్లీలో అకారణంగా పోలీసులు అరెస్టు ఘటనను ఖండిస్తూ ఆ పార్టీ వారు నిరసన చేపట్టారు. ఇందులో భాగంగానే బుధవారం పొంగనూరు పట్టణంలోని ఇందిరాకోడలలో పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అన్వర్ బాషా, జిల్లా అధ్యక్షులు జమీల్లాల్, కార్యవర్గ సభ్యులు ఫయాజ్లు ప్రసంగించారు. ప్రజాస్వామ్య విపక్షాల గొంతును ప్రభుత్వం నొక్కివేయడానికి ప్రయత్నిస్తూ ఉందని చెప్పారు. నిన్నటి రోజు ఢిల్లీలో సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షులైన ఎంకే ఫైజీ గారిని ఈడీ అరెస్టు చేయడాన్ని మనము దేశవ్యాప్త నిరసనలో భాగంగా ఈరోజు పొంగనూరు పట్టణంలో జరుపుకుంటున్నాం. ఎందుకంటే ఈరోజు భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్య వ్యతిరేకంగా వ్యవహరిస్తుందని, ప్రజల కోసం ఎవరైతే గళమిప్పుతున్నారో, ప్రజల హక్కుల కోసం ఎవరైతే మాట్లాడుతున్నారో, ఇలాంటి నాయకులకు బెదిరించడం కోసం, అణిచివేయడం కోసం ఏదైతే గవర్నమెంట్ ఏజెన్సీలు ఉన్నాయో, ఈడీ, ఎన్ఐఏ ఇలాంటి వాటిని మిస్యూజ్ చేస్తూ వీళ్లు ప్రయత్నిస్తున్న ఈ అరెస్టులకు వ్యతిరేకంగా ఈ రోజు దేశవ్యాప్త నిరసనలో భాగంగా సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ తరఫు నుంచి మేము డిమాండ్ చేస్తున్నాము. ఈ అరెస్టుని ఖండిస్తున్నాము. ఏదైతే డిమాండ్ ఉందో ఇలాంటి నాయకులు ప్రజా సమస్యల కోసం, ప్రజా హక్కుల కోసం మాట్లాడే దేశవ్యాప్తంగా ఏ పార్టీలోకైనా ముఖ్యమైన ఎస్డిపిఐ జాతీయ నాయకులు ఏదైతే మాట్లాడినారో ఈ మాటలకు వీళ్లు వక్రీకరించి అలాగే తట్టుకోలేక వీళ్లపైన ఒక రాజకీయ కక్ష సాధింపు చర్యగా వీళ్ళని మన జాతీయ అధ్యక్షుడిని అరెస్టు చేయడం జరిగింది. ఇది ప్రజాస్వామ్య వ్యతిరేకంగా మేము భావిస్తున్నాము. అలాగే ఒక విషయం గమనించాలి, ప్రజలందరూ మనము ఇలాంటి బెదిరింపులకి, ఇలాంటి అణచివేయడానికి కేంద్ర ప్రభుత్వం పరిపాలిస్తున్న అజెండాలో భాగంగా ప్రతి ఒక్క పార్టీని కూడా వీళ్ళు టార్గెట్ చేస్తూ ఎవరైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడతారో, ఎవరైతే ప్రజల కోసం గళం విప్పుతారో ఇలాంటి నాయకులకు మరీ ఎస్డిపిఐ పైన వీళ్ళు టార్గెట్ చేయడానికి కారణాలు కూడా మనకు తెలుసు. ప్రతి స్టేట్ లో కూడా మేము ఒక సవరణ బిల్లును వ్యతిరేకించాము. దానికోసం ఫలితంగా ఈరోజు మా జాతీయ అధ్యక్షుడిని అరెస్ట్ చేయడం జరిగింది. అది ఈడీ పని ఏమండి, ఈడీ పని ఏముందో తెలుసా, ఎన్ఐఏ పని ఏముందో తెలుసా? కానీ మీరు ఒక కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే పనిచేస్తున్నారు. అది గుర్తుపెట్టుకోండి. ఈ వీళ్ళు అణిచివేయాలని మా ఎంకే ఫైజీ గారిని అరెస్ట్ చేస్తే జిల్లా నాయకుల నుంచి రాష్ట్ర నాయకుల దాకా ప్రతినిధించాలని చూస్తే మేము బెదవము. మేము అదే చెప్తున్నాము. వైసీపీ ప్రభుత్వాన్ని కానీ, టీడీపీ ప్రభుత్వాన్ని కానీ, బీజేపీ ప్రభుత్వాన్ని కానీ, జనసేన ప్రభుత్వాన్ని కానీ ఎంతమంది ముస్లిం నాయకులు ఉన్నా కూడా మా సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా మా యొక్క హక్కులను, మా యొక్క ప్రజాస్వామ్య హక్కులను, చట్టబద్ధాన్ని మేము కాపాడుకుంటాము. మీరు ఎంత అణిచివేయాలని చూస్తే మేము అంత ఒప్పుకుంటామని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము. కానీ వెంటనే మా జాతీయ అధ్యక్షులు ఎంకే ఫైజీ గారిని వదలపెట్టకపోతే రాష్ట్రమంతటా మేము ధర్నాలు చేస్తామని, నిరాహార దీక్ష కూడా కూర్చోడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాము. మా కేంద్ర ప్రభుత్వంకి ఒకే హెచ్చరిస్తున్నాము. మీరు గాన ఇలాంటి అనిశ్చిత చేయాలని చూస్తే మీరు ఎంత చేస్తే అంత మేము పోరాడతామని తెలియజేస్తున్నాము. అదేవిధంగా మీరు మా పైన దృష్టి ఉంచారు, కానీ పేదపైన దృష్టి ఉంచింటే ప్రజలు అభివృద్ధి చెందింది, దేశం అభివృద్ధి చెంది ఉంటుంది. మీరు ఎంతసేపు ఈడీ, ఎన్ఐఏ వీళ్ళకి మీకు ఎవరైనా కానీ ఆపోజిట్ గా మాట్లాడితే వారిపై ఈడీ ప్రయోగిస్తున్నారు, ఎన్ఐఏ ప్రయోగిస్తున్నారు. ఈ నెల 8వ తేదీన శనివారం జరగనున్న జాతీయ లోక్ అదాలత్ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి భీమారావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. కేంద్ర న్యాయ సేవ అధికార సంస్థ, రాష్ట్ర న్యాయ సేవ అధికార సంస్థ మరియు సుప్రీంకోర్టు వారి ఆదేశాల మేరకు ఈ నెల 8వ తేదీన శనివారం
ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా అన్ని కోర్టుల నందు జాతీయ లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతుందని, రాజీ మార్గంలో కేసులు పరిష్కరించుకోవడం వల్ల సమయం, ధనం ఆదా అవుతుందని తెలిపారు. లోక్ అదాలత్ తీర్పు అంతిమ తీర్పని, దానిపై అప్పీల్ ఉండదన్నారు. లోక్ అదాలత్లో అన్ని రకాల రాజీ పడదగ్గ క్రిమినల్ కేసులు, సివిల్ తగాదాలు, మోటార్ వాహనాల కేసులు, చెక్ బౌన్స్ కేసులు, ఈపీ, డీవీసీ, ఎంసీ, బ్యాంకు కేసులు, బిఎస్ఎన్ఎల్, పిఎల్పి మొదలైన కేసులను రాజీ చేసుకోవచ్చన్నారు. కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ నెల 8వ తేదీన నిర్వహించే లోక్ అదాలత్లో న్యాయమూర్తులు, న్యాయవాదులు, రెవెన్యూ, పోలీసు, బ్యాంక్ అధికారులు, చిట్ ఫండ్ కంపెనీలు, బీమా సంస్థ ప్రతినిధులు, కక్షిదారులు పాల్గొని విజయవంతంగా నిర్వహించే జిల్లాలో ఎక్కువ కేసులు పరిష్కరించి చిత్తూరు జిల్లాను రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానంలో ఉండేలా సహకరించాలని ఆయన ప్రకటనలో తెలిపారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. పొంగనూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు ఎస్ఎస్బి కోల్డ్ స్టోరేజ్ వారి శ్రీ సుగుటూరు గంగమ్మ జాతర ఉగాది మరియు రంజాన్ శుభాకాంక్షలు. ఎస్ఎస్బి కోల్డ్ స్టోరేజ్, శ్రీ సాయి బాలాజీ కోల్డ్ స్టోరేజ్, పలమనేరు నుండి పొంగనూరు జాతీయ రహదారి టోల్గేట్ తర్వాత ఆపోజిట్ గుడిసెబండ విలేజ్, పొంగనూరు. మన వ్యాపార మరియు రైతు సోదరులకు శుభవార్త. ఆధునీకరించిన శీతలీకరణ సాంకేతికత, అత్యధిక నిల్వ సామర్థ్యం ఇంకా అధునాతన సదుపాయాలతో మరింత మెరుగైన సేవలు అందించడానికి మన ఎస్ఎస్బి కోల్డ్ స్టోరేజ్ ప్రారంభమైనది. మీ ఉత్పత్తులకు సంపూర్ణ భద్రత కల్పిస్తూ మీ వ్యాపారం అభివృద్ధి చెందడానికి మన శీతల గిడ్డంగి ఎస్ఎస్బి కోల్డ్ స్టోరేజ్ సిద్ధంగా ఉన్నది. మీ ఉత్పత్తికి ఉత్తమమైన భద్రత ఎస్ఎస్బి కోల్డ్ స్టోరేజ్, పలమనేరు నుంచి పుంగనూరు జాతీయ రహదారి టోల్గేట్ తర్వాత ఆపోజిట్ గుడిసె బండ విలేజ్, పుంగనూరు. వివరాలకు సంప్రదించండి. మేనేజర్ 9703344558. తిరిగి వార్తలకు స్వాగతం. పొంగనూరు పట్టణంలో జమీందారు వంశీకులచే నిర్మించబడి ప్రస్తుతం టీటీడీ ఆధీనంలో ఉన్న శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామి వారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు 6వ తేదీ ప్రారంభం కానున్నాయి. ఇందులో భాగంగా టీడీపీ ఏర్పాట్లు పూర్తి చేసింది. ఆలయాన్ని వివిధ రకాల విద్యుత్ దీపాలతో అలంకరించి ముస్తాబు చేశారు. ప్రధాన కూడలలో స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు. 6వ తేదీ గురువారం అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. శ్రీవారి వాహన సేవల వివరాలు. 7వ తేదీన శుక్రవారం ఉదయం ధ్వజారోహణం, రాత్రి పెదశేష వాహనం. 8వ తేదీన శనివారం ఉదయం చినశేష వాహనం, రాత్రికి హంస వాహనం. 9వ తేదీన ఆదివారం ఉదయం సింహవాహనం, రాత్రి ముత్యపు పందిరి వాహనం. 10వ తేదీ సోమవారం ఉదయం కల్పవృక్ష వాహనం, రాత్రి హనుమంత వాహనం. 11వ తేదీన మంగళవారం ఉదయం మోహిని అవతారం, అదే రోజు రాత్రి గరుడ వాహనం. 12వ తేదీన బుధవారం ఉదయం సూర్యప్రభ వాహనం, రాత్రి చంద్రప్రభ వాహనం. 13న ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామి వారి కళ్యాణం జరగనుంది. అదే రోజు రాత్రి 7 గంటలకు గజవాహనం. 14వ తేదీన శుక్రవారం ఉదయం శ్రీవారి రథోత్సవం, రాత్రి అశ్వవాహనం. 15న శనివారం ఉదయం వసంతోత్సవం, చక్రస్నానం, రాత్రి ధ్వజావరోహణం. 16వ తేదీ ఆదివారం చివరి రోజు తిరుప్పావడ సేవ, శయనోత్సవంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. 11 రోజుల పాటు జరిగే కార్యక్రమాలను టీటీడీ పర్యవేక్షించనుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 6 నుంచి ప్రారంభం కానున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు, ఏర్పాట్లు పూర్తి చేసిన టీటీడీ. పుంగనూరులో విస్తృతంగా పర్యటించిన రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ విజయ్ ప్రతాప్ రెడ్డి. ఎంకే ఫైజీ అరెస్టుకు నిరసన తెలిపిన ఎస్డిపిఐ నాయకులు. పురపాలికకు బకాయిలు చెల్లించుకుంటే నీటి కుళాయి కనెక్షన్ కట్. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికోసం నమస్కారం.